హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఇవన్నీ స్టాక్స్ కూడా మీరు చూడండి, 12 to 16 months. ఇవన్నీ ఫస్ట్ పాయింట్ చూడండి, స్టాక్ మార్కెట్లో మనము చాలా ఓర్పుగా ఉండాలండి. స్టాక్ మార్కెట్లో డబ్బులు మనకి రావాలంటే చాలామంది ఊరికే కూర్చుంటే డబ్బులు ఎలా వస్తుంది అని అంటారు. బట్ స్టాక్ మార్కెట్లో మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఖాళీగా కూర్చోవలసింది. అంటే వేరే పనులు మనం చేసుకోవచ్చు, మన పనులు. ఇది వచ్చి ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాగా. కాబట్టి దీన్ని ఇన్వెస్ట్మెంట్ వన్స్ పార్ట్ మనం చేసిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ దాన్ని రిపీట్, అంటే దాన్ని మళ్ళీ చూడడం. ఆ స్టాక్ ఒక 5% దిగింది, 10% దిగింది, 20% దిగింది, 30% దిగింది అని ఆలోచించడం అలాంటి ఏం ఉండకూడదు. ఎందుకంటే ఆ టైం ఫ్రేమ్ లోపు డెఫినెట్గా ఒక మంచి రిటర్న్స్ వస్తుంది. ఇప్పుడు 10 కంపెనీల్లో పెట్టారనుకోండి, అందులో ఒక 2-3 కంపెనీలు ఫెయిల్ అయినా ఒక 7-8 కంపెనీలు పాస్ అవుతుంది. ఓవరాల్ పోర్ట్ఫోలియో చూడాలి మీరు. ఒక్క స్టాకే చాలామంది అడుగుతారు, సార్ నేను ఈ ఒక్క స్టాకే కొన్నాను సార్, ఇందులోనే లాస్ అయింది సార్. అవుద్ది మరి. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, 10 కంపెనీల్లో పెట్టుబడి పెడితే మీ దగ్గర 10,000 రూపాయలు కూడా ఉండనియండి, ఒక్కొక్క కంపెనీ 1,000 రూపాయలు పెట్టుబడి పెట్టండి. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది ఎవరు మర్చిపోతారో స్టాక్ మార్కెట్లో పెద్ద పెద్ద ప్రమాదాలు మనం కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ డైవర్సిఫికేషన్ లేకపోతే కొన్ని అంటే పెద్ద పెద్ద ప్రమాదాలు వస్తుంది. ఒకసారి అయితే అతను రిటైర్మెంట్ ఫండ్ దాదాపు ఒక 40 to 50 lakhs, నేనేది ఒక 1 year 1.5 year బ్యాక్ 40 to 50 lakhs అతను ఫండు ఏదో ఒక స్టాక్లో పెట్టేశాడు. అప్పటికి అది ఒక 30% 40% దిగింది. అతను అసలు ఎన్ని రోజుల కష్టం డబ్బులు అలా పెట్టేశాడు. అదే ఆయన దగ్గర 50 lakhs ఉంటే ఒక 10 కంపెనీల్లో పెట్టుంటే ఆయన ఒక కంపెనీ మూతపడినా ఆయన బాధపడ్డు. తర్వాత మళ్ళీ ఈ మధ్యకాలంలో మళ్ళీ పైకి వచ్చి ఆయన మళ్ళీ కూడా కాల్ చేసి, నేను అప్పుడే చెప్పాను, సార్ మీరు చేసేది మిస్టేక్, బట్ హోల్డ్ చేసి వెయిట్ చేయండి, ఇక తప్పదు, భరించాల్సిందే బాధ అని చెప్పాను. కాబట్టి అలాంటి బాధలు మనం భరించకుండా ఉండాలంటే మనం తప్పులు చేయకుండా పోర్ట్ఫోలియోని పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసుకొని చేస్తే తప్పే ఉంది. చూడండి, ఒక కంపెనీలో పెట్టడం 10 కంపెనీలు పెడుతున్నాం, ఏ కంపెనీ వచ్చి మనకేం పెద్ద అంత అటాచ్మెంట్ కాదు. ప్రాఫిట్ వస్తే తీసేస్తాం అంతే. అది తర్వాత ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టాక్ ఇది కూడా ఒక స్మాల్ క్యాప్ అండి, ఒక 100 కోట్లు. చాలామంది అడుగుతున్నారు, సార్ చిన్న స్టాక్ ఏదైనా ఉంటే చెప్పండి సార్ అని. మరి వాళ్ళ కోసం ఈ స్టాక్ చెప్పాల్సి వస్తుంది. సోమా టెక్స్టైల్స్ మీ అందరికీ తెలుసు. సోమా టెక్స్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 33 రూపాయలు 60 పైసలు ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్. చూడండి, 38 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, 38 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 68 రూపాయలు మొదటి టార్గెట్, 98 రూపాయలు 40 పైసలు రెండో టార్గెట్, 146 రూపాయలు 90 పైసలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 19 రూపాయలు స్టాప్ లాస్ అండి. సోమా టెక్స్ ఇది కూడా వచ్చి దాదాపు 24 సంవత్సరాల నుంచి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఒక స్మాల్ క్యాప్. చూడండి, అది ఈ 24 సంవత్సరాల్లో ఇది ఎన్నిసార్లు పైకి వెళ్ళిందో, ఎన్నిసార్లు కిందికి వచ్చిందో చూడండి. ట్రేడింగ్ అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో కూడా ఏ స్టాక్లో అయినా కూడా మనం పెట్టుబడి పెట్టి సంపాదించవచ్చు. ఆ టైం అనేది ఇవ్వాలి. అది
తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన అకాడమీలో మనము ఇప్పుడు 23వ వర్క్షాప్ ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాం. రియల్గా స్టాక్ మార్కెట్ మీద ప్యాషన్ పట్టుదల కలిగిన వారికి మీరు అనుకోవచ్చు, ఏంట్రా ఇది పొద్దాగా ఎవరిని ఏ స్టాక్ ఎక్కడ కొనాలి షార్ట్ టర్మ్లో అని మీరు ఆలోచన ఎప్పుడూ ఉంటుంది. అలాంటి ఆలోచన లేకుండా షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలని చాలా స్పష్టంగా చెప్పిస్తాము. బాటమ్స్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఒక 2 స్ట్రాటజీస్ చెప్పిస్తున్నాము. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్, మరొకటి వచ్చి బాటమ్స్. ఈ 2 స్ట్రాటజీ వచ్చి ఎవరికి ఏ స్ట్రాటజీ ఇంట్రెస్ట్ ఉంటే అది చేసుకోవచ్చు. 2 ఒక బ్యూటిఫుల్ అయిన స్ట్రాటజీ. అది ఇది ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. ఎందుకంటే దీనికి కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ అన్ని చెప్తాము ఆఫ్టర్ బుకింగ్. ఆ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని మీరు అక్కడికి రావాల్సి వస్తుంది. అది అందుకని చెప్పి అది కాబట్టి ఓన్లీ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఆల్మోస్ట్ ఇప్పుడు 25% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. హైదరాబాద్ వచ్చి చాలా ఫాస్ట్ ఫిల్లింగ్. ఎందుకంటే లిమిటెడ్ సీట్సే. బుకింగ్ చేసుకోవాలనుకుంటే ఎర్లీగా చేసుకోండి. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి ఎస్ఎంఎల్ ఇజూజు. చూడండి, ఎస్ఎంఎల్ ఇజూజు ఈ స్టాక్ ఇప్పుడు దాదాపు 1900 రేంజ్లో ఉంది. బట్ ఈ స్టాక్ ఎక్కడ కొనాలి అది ఇంపార్టెంట్. ఇవన్నీ వచ్చి ఒక 12 to 16 months హోల్డింగ్. గుర్తుపెట్టుకోండి, ఈ వీక్ అంతా 12 to 16 months హోల్డింగ్ స్టాక్సే. బ్యూటిఫుల్ అయిన స్టాక్స్. కాబట్టి మార్కెట్ ఏం మళ్ళీ క్రాష్ దిగినా మళ్ళీ డిక్లైన్ అవుతుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. అది ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 1900 ఉంది. ఇప్పుడు కొనొద్దు. బాయ్ ఓన్లీ అబోవ్ 2500 పైన ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, 2500 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 4475 రూపాయలు మొదటి టార్గెట్, 6509 రూపాయలు రెండో టార్గెట్, 9749 రూపాయలు మూడో టార్గెట్. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 1230 రూపాయలు స్టాప్ లాస్. అది ఇది కూడా వచ్చి 2011 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. దాదాపు 2760 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. అది 2 స్టాక్ చెప్పున్నాను. ఒకటి చిన్న స్మాల్ క్యాప్ సోమాటెక్స్, మరొకటి వచ్చి ఎస్ఎంఎల్ ఇజూజు. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే మన గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్స్ వస్తుంది. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అది కాకుండా మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 days స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సి తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.